మిత్రులారా అందరికీ నమస్తే. మనం జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఖమ్మం జిల్లాలో వ్యవసాయ సాగు భూమి ఎంత ఉంది, బంజరా లేకపోతే ఏమంటారు బీడు భూములు ఎంత ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు చెప్పండి. ఇప్పుడంటే మన ఖమ్మం, నా పేరు ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఖమ్మం అండి. సో మన జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం వానాకాల సీజన్ అందు 7,33,264 ఎకరాలలో సాగు ఉంటుందని అంచనా ఇస్తున్నాము. దానిలో ప్రధానమైన పంటలు 3 ఉన్నాయండి. ఒకటి ప్యాడీ, ఒకటి కాటను, ఇంకొకటి చిల్లి ఉంటుందండి. చిల్లి అంటే కాటన్ చూస్తే 2,36,000 ఎకరాలు ఉంటుందని మనం అంచనా వేసినాము. అట్లాగే ప్యాడీ కూడా 3,05,000 ఎకరాలు సాగు ఉంటుందని అంచనా వేస్తున్నాము. అట్లే చిల్లి కూడా 60,000 పైగా ఈసారి ఉండే అవకాశం ఉంది. ఇది మన ప్రధానమైన పంట. సరే, ప్యాడీ అంటే వరికి సంబంధించి ఎన్ని లక్షల ఎకరాలు వేస్తున్నారు ఖమ్మం జిల్లాలో? సో వరి మనకు 3,05,000 ఎకరాలు ఏదైతే అనుకుంటున్నామో దానికి 3,05,366 ఎకరాలు అనుకుంటున్నాము. మొక్కజొన్న ఇతర పంటలు, సో మొక్కజొన్న కూడా మనకు 4,225 ఎకరాలు ఉంటుంది. అట్లాగే చిల్లి కూడా 60,000 ఎకరాలు ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఇంకోటి ప్రధానమైనది అంటే గ్రీన్ గ్రామ్ పెసర్లు కూడా 18,000 ఎకరాలు పైకి ఉంటుంది. అట్లాగే మినుములు 200 ఎకరాలు, కందులు ఒక 500 ఎకరాలు, వేరు ఇతర పంటలు చిన్న చిన్న పంటలు 1,800 ఎకరాల పైకి ఉంటుంది. అట్లాగే హార్టికల్చర్ పంటలు కూడా 1,66,000 ఎకరాలు. కల్చర్ అంటే ఉద్యానవన పంటలు, కూరగాయలు ఇవన్నీ కలిపితే 1,66,000 ఎకరాలు ఉంటుంది. మొత్తం సుమారు 7,33,000 ఎకరాలలో ఈ సంవత్సరం వానాకాలం సీజన్ సాగు ఉంటుంది. హార్టికల్చర్ అంటే పండ్లు పొలాలు, మామిడి తోటలు వస్తున్నాయి. హార్టికల్చర్ అన్ని కూడా పండ్లు, నిమ్మ తోటలు, ఇవి కూడా హార్టికల్చర్. తోటలు కూడా వస్తాయి, కొబ్బరి తోటలు ఏమైనా తోటలతో సహా. అయితే ఇరిగేషన్కి సంబంధించి సాగర ఆయకట్టు ఎంత ఉంది, చెరువుల కుంటల కింద ఎంత ఉంది, ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి సార్. ఇరిగేషన్ సోర్స్ చెప్పండి సార్ ఖమ్మం జిల్లాకి సంబంధించి. ఖమ్మం జిల్లాలో ఇరిగేషన్ అంటే ప్రధానంగా ఇరిగేషన్ సోర్సెస్ కెనాల్స్ అండి. సో ఎన్ఎస్పి కెనాల్ కింద మేజర్గా ఎక్కువ మొత్తంలో సాగు చేయబడుతుంది. అట్లాగే ఇంకోటి ఏంటి, వైరా రిజర్వాయర్ ద్వారా పడుతుంది. అట్లాగే మన శ్రీరామ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆ కెనాల్ ద్వారా కూడా మన ప్రధాన సాగు చేయబడుతుంది. అట్లాగే బోర్వెల్స్ కూడా చాలా ఉన్నాయి. సో బోర్వెల్స్ కూడా దాదాపు మన జిల్లాలో 70% ఏదైతే 7.5 లక్షల ఎకరాలు అంటే 7,33,000 ఎకరాలు ఉంటుందో అందులో 70% కూడా ఇరిగేషన్ సోర్స్ కిందనే సాగు చేయడం జరుగుతుంది. ఒక 30% వర్షాధారంగా పంటలు సాగు చేయడం జరుగుతుంది. పామ్ ఆయిల్ అనేది బాగా పాపులరు, మీ మీటింగ్స్లో కూడా అది వినిపిస్తుంది. పామ్ ఆయిల్ సాగు సంబంధించి ఏమైనా సార్? సో పామ్ ఆయిల్ అనేది ప్రధానంగా ఇప్పుడు మంచి లాభమైన పంట. చాలామంది ఇప్పుడు రైతులందరూ కూడా ఆ పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. సో దీనికి బైబ్యాక్ గ్యారెంటీ ఉన్నది. కంపెనీస్ కూడా మన దగ్గర ఆయిల్ పామ్ ఫ్యాక్టరీస్ కూడా మన దగ్గర 3 అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే మన జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. చాలామంది క్రాప్ డైవర్ట్ అవుతున్నారు. చాలామంది ప్యాడీ వేసే రైతులు, గత కొన్ని సంవత్సరాలుగా ప్యాడీ వేసే రైతులు కూడా ఆయిల్ పాము సాగు మంచి లాభదాయకంగా ఉందని అటువైపు కూడా మొగ్గు చూపుతున్నారండి. సో అట్లాగే చిల్లి వేసే రైతులు కూడా చాలామంది మొగ్గు చూపుతున్నారు. పామ్ ఆయిల్ వల్ల అగ్రికల్చర్ లాభాలు ఉన్నాయా సార్? సో దీనికి ఏంటంటే మనకు పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. సో దీనికి మనకు 3 సంవత్సరాల తర్వాత మనకు మినిమం ఒక 10 ఎకరానికి 3,500,000 నుంచి 2 లక్షలు ఆదాయం వచ్చేది ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ పామ్ ఆయిల్? ఒకసారి దాదాపు 30 సంవత్సరాల పైగా, 30 సంవత్సరాల పాటు రిటర్న్సే ఉంటాయి. మళ్ళీ పెట్టుబడులు మామూలు పెట్టుబడులు దీనికి ఏం పెద్దగా ఉండవు. పెస్ట్ ప్రాబ్లం అంటే పురుగు మందులు వాడకం కానీ ఇదేమి ఉండదు. అంత డ్రిప్ ద్వారానే మనకు ఫెర్టిలైజర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీస్ డైరెక్ట్గా ఆ బైబ్యాక్ కొనడానికి వీలుగా మనకి ఇక్కడ గోద్రేజ్ను ఆయిల్ బెడ్ కంపెనీస్ ఇక్కడ మన దగ్గర ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ఈరోజు చూస్తే టన్నుకి దాదాపు 23,000 ధర ఉన్నది. అంటే ఎంతో లాభం ఉంది. దాని ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ ఉంది. ప్లస్ ఆయిల్ కూడా పామ్ ఆయిల్కి సంబంధించి కూడా దిగుమతి చేసుకుంటున్నాం కదా సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాము. దాదాపు 70% పైగా మనం ఇతర దేశాల నుంచి వెళ్ళి పామ్ ఆయిల్ అనేది దిగుమతి చేసుకుంటున్నాం. సో మన దేశ అవసరాలకి సరిపోడు మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా ఆయిల్ పామ్ సాగు పంటలో లేదు. సో అందులో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మొత్తంలో సాగు చేయబడుతున్నది. సో కాబట్టి రాబోయే ఇంకా 40-50 సంవత్సరాల వరకు కూడా ఈ ఆయిల్ పామ్ డిమాండ్ ఉండదు. ఎందుకంటే మనం ఎంతైనా కూడా ఇంకా మనకు అవసరానికి మించే మనం బయట నుంచే తెచ్చుకుంటున్నాం. సో కాబట్టి మనకు ఆయిల్ పామ్ అంటే డిమాండ్ ఉన్నది. రైతులందరూ కూడా ఈ పంటకు వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకా కూడా వేసుకోవాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ లాస్ట్ ఇయర్ రైతులు ఇబ్బంది పడ్డట్టుగా టీవీలలో పేపర్లో పెద్ద ఎత్తున వచ్చేది ఫెర్టిలైజర్స్ సంబంధించి యూరియా కట్టల్లో లాస్ అని
ఇంకొక వైపు కొంత ఐడియా ఉన్నవాళ్ళు నానో యూరియా వాడొచ్చని గవర్నమెంట్ చేస్తుంది, కానీ ప్రజలు మీన్స్ రైతులు సాటిస్ఫై కావట్లేదు నానో యూరియా పట్ల అనేది ఉన్నది. ఈ సంవత్సరం అట్లా ఏమైనా చెప్పులు పెట్టడం, లైన్లో నిలిచోవడం, తెల్లారుజామున పోవడం అట్లా ఏమైనా ఉంటుందా? యాప్ ద్వారా ఖచ్చితంగా అందరికీ రైతులకి చివరి రైతు దాకా అందే అవకాశం ఉందంటారా? సో మనం గత 25 లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మనకు దాదాపు 32,000 మెట్రిక్ టన్నులు మనకు యూరియా సేల్ అయింది. సో ఈ సంవత్సరం మనం దానికి అదనంగా ఇంకా ఒక 3,000 అదనంగా పెట్టుకొని ఈసారి 35,000 మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని అంచనా వేసుకున్నాము. దానికి అనుగుణంగా మనం స్టేట్ లెవెల్లో వాళ్ళు కూడా మనకు ఇండెంట్ ఇచ్చినాము, వాళ్ళు కూడా మనకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. సో యూరియా అనేది మనకేం ప్రాబ్లం రాదు. మనం గత సంవత్సరం కూడా యూరియా షార్టేజ్ అనేది లేదు. మనకెంత గత ప్రీవియస్ సీజన్లలో పోల్చుకుంటే ఎంత సేల్ అయిందో అంతా కూడా మనకు గత సంవత్సరం కూడా వచ్చింది. కాకపోతే మనకు కొంతమంది యూరియా దొరుకుతుందో లేదో అనేది ఒక భావనతో చాలామంది రైతులు కూడా పెద్ద రైతులు కూడా ఎక్కువ మొత్తంలో తీసుకొని పెట్టుకోవడం జరిగింది. యూరియా అనేది గత సంవత్సరం ఎక్కడో ప్రాబ్లం రాలేదు. మనం వానాకాల సీజన్ కావచ్చు, యాసంగి సీజన్లో మనం సఫిషియెంట్ కూడా తెప్పించినాం. యాసంగిలో మనకు 72,000 టన్నులు గత సంవత్సరం సేల్స్ ఉంటే ఈసారి కూడా మనకు 72,000 టన్నులు వచ్చింది. ఎక్కడ కూడా షార్టేజ్ అనేది రాలేదు మన జిల్లాలో. సో అయినప్పటికీ ఈ సంవత్సరం రైతులకు చాలామంది దొరుకుతుందో లేదని పొద్దున్నే 4-5-6 గంటల నుంచి వెళ్ళి సెంటర్ల దగ్గర పడిగాపులు కాయటము, రాత్రిపూట వచ్చి పడుకోవడం అనేది మన జిల్లాలో జరిగిపోయినప్పటికీ సో అభద్రతా భావం దొరుకుతుందో లేదని అభద్రతా భావంతో కూడా చాలామంది క్యూ లైన్లలో వచ్చి తీసుకోవడం జరిగింది. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులు పడుతున్న ఇబ్బందులు తీసుకొని గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని యూరియా యాప్ అనేది తీసుకురావడం జరిగింది. సో యాప్ ద్వారా గత మన జనవరి 28 నుంచి మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో దాని ద్వారా కూడా చాలామంది రైతులు విజయవంతంగా బుక్ చేసుకొని ఎక్కడ క్యూ లైన్ లేకుండా ఇబ్బందులు పడకుండా ఇంటి దగ్గర బుక్ చేసుకొని వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. సో ఇదంతా కూడా చాలామంది రైతులు కూడా ఇది బాగుందని పెద్ద రైతులు చెప్తున్నారు, మధ్యస్థ రైతులు కూడా చాలామంది చెప్తున్నారు. సో చిన్న రైతులందరికీ కూడా కొంత ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడము కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పుడు కూడా మనం చాలా చోట్ల కూడా వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా కూడా మనం బుక్ చేయించిస్తున్నాం. అట్లాగే చాలా చోట్ల కూడా వాలంటీర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా కూడా మనం బుక్ చేయించిస్తున్నాం. అట్లాగే షాపులలో కూడా సహకార సంఘాల ద్వారా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా బుక్ చేయించడానికి కూడా వీలు కల్పించి వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ద్వారా కూడా చాలామంది బుక్ చేసుకుంటున్నారు. సరే, ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు. ఎల్నినో అంటే అనావృష్టి పరిస్థితులు ఉంటాయనేది. ఎల్నినో అంటే అతివృష్టి, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. అనావృష్టి ప్రకృతికి సంబంధించినటువంటి పరిస్థితుల్లోనూ ఈ సందర్భంగా జిల్లా మెయిన్ అధికారిగా అగ్రికల్చర్ సెక్టార్లో మెయిన్ అధికారిగా టీం లీడర్గా జిల్లా రైతాంగానికి దిశ నిర్దేశం ఏం చెప్తా ఉన్నారు సార్? సో మనకు ఎల్నినో ఎఫెక్ట్ భారత వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఎల్నినో ఎఫెక్ట్తో ఈసారి సాధారణ వర్షాల కంటే తక్కువ పడే అవకాశం ఉందని కూడా మనకు హెచ్చరిక చేయడం జరుగుతుంది, సూచించడం కూడా జరుగుతుంది. కాబట్టి సో వాళ్ళ సూచనల ప్రకారం ఇది దేశవ్యాప్తంగా ఉంది, ఒక మన తెలంగాణ రాష్ట్రం కాదు, ఖమ్మం జిల్లా దేశవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేము దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు మనం రైతులు కూడా గత నెల రోజులుగా పైగా నుంచి వెళ్ళి మనము సలహాలు సూచనలు కూడా అందజేయించడం జరుగుతుంది. సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. సో ఈ ఎల్నినో ఎఫెక్ట్తో పడితే ఒకటేసారి భారీ వర్షాలు పడి మళ్ళా డ్రై స్పెల్ దాదాపు 20 రోజులు నెల రోజుల దాకా కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే పడితే భారీ వర్షాలు పడితే పడకపోతే అసలే పడిపోకుండా ఇలాంటి సందర్భాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా మేము ముఖ్యంగా మన దగ్గర వరి వేసే రైతులు ఉన్నారు, పత్తి వేసే రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పత్తి వేసే రైతులు తొందరపడి విత్తనాలు నాటుకోకుండా మనకు 60 నుండి 70% పడిన తర్వాతనే విత్తుకోవాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. మనకు ఇంకా జూలై 15 వరకు కూడా మనకు పత్తి రైతులు వేసుకోవడానికి అనుకూలం ఉంది. కాబట్టి పత్తి రైతులు తొందరపడి పొడి నెలల్లో పెట్టుకుంటే విత్తనం మొలకెత్తక తగిన తేమ లేకుండా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సో పత్తి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే వరి వేసే రైతులు కూడా చాలా చోట్ల కూడా ప్రాజెక్టులు నిండిన తర్వాతనే మనకు వరి వేసే రైతులకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా వాళ్ళకి నీళ్ళు వస్తే వరి పంట వేయడానికి వీలవుతుంది. కాబట్టి తొందరపడి కూడా రైతులు కూడా నాటు పోసుకొని మళ్ళీ అది పాటు చేసుకోకుండా జూలై 15 తర్వాత జూలై 30 వరకు కూడా వర్షాలు పడకపోతే వాళ్ళు స్వల్పకాలిక రకాలు వేసుకోమని కూడా మనము విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే
పప్పు దినుసుల పంటలు కూడా మనకు పెసర, మినుము, కంది ఇలాంటివి కూడా మనము సాగు చేసుకుంటే తక్కువ నీటితో కూడా వాళ్ళకు మంచిగా దిగుబడి వచ్చి మంచి ఆదాయం పొందడానికి వీలవుతుంది. కాబట్టి ఇలాంటి పంటలు కూడా మనం వేసుకోమని కూడా రైతులందరూ కూడా సజెస్ట్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మనం గత 2 నెలలుగా ప్రజాపాలన 99 డేస్ ప్రోగ్రాంలో గ్రామాన్ని కూడా మనము రైతులు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా మేము గ్రామాలలో కూడా చెప్పడం జరుగుతుంది. అట్లాగే బోర్లు బావులు కూడా ఈసారి జిల్లాలో టెంపరేచర్స్ అధికంగా ఉండడం వల్ల కూడా చాలా బోర్ బావులలో కూడా గ్రౌండ్ వాటర్ లోతులకు పోవడం జరిగింది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి. అందుకని బోర్ల కింద కూడా మీరు ఎక్కువ మొత్తంలో వరి పంట వేయకుండా ఒక 4-5 ఎకరాలు ఉన్న రైతు ఉంటే 1 ఎకరము 2 ఎకరాలు వరి పంటను వేసుకొని దాని తర్వాత పప్పు దినుసుల పంటలు కూడా సాగు చేసుకోమని చెప్తున్నాం. అవి కూడా మనం ఏంటంటే స్వల్పకాలిక రకాలు వేసుకోమని చెప్తున్నాం. స్వల్పకాలిక రకాలు వేసుకోమని చెప్తున్నాం. దాంతోపాటు ఏంటంటే వరి నాట్లు వేయకుండా, నారు పోసి నాట్లు వేయకుండా దాన్ని ఏంటంటే వెదజల్లే పద్ధతులు కూడా వేసుకుంటే మీకు టైం కూడా కలిసి వస్తుంది. తక్కువ కాలంలో కూడా మీకు పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి సూచనలంతా కూడా మేము వ్యవసాయ శాఖ ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా, రైతు వేదికల ద్వారా, గ్రామ సభలలో అన్ని చోట్ల కూడా మేము ఉచితంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి రైతులందరూ ఈ సూచనలను పాటించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జనరల్గా గతంలో నకిలీ ఎరువులు, పురుగు మందులు, లేకపోతే నకిలీ విత్తనాలు ఇవి ఇబ్బందులు ఉండేది. ఈ ఖరీఫ్ సీజన్కి కానీ రబీ సీజన్కి సంబంధించి ఎలాంటి విజిలెన్స్ మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తున్నారు సార్? జిల్లాలో జనరల్గా అంటే నకిలీ విత్తనాలు అనేది అంటే మనం ఏ పంటలలో రాదంటే వస్తే ఒక పత్తి పంటల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం నకిలీ విత్తనాల నిరోధానికి మనం జిల్లా స్థాయిలలో టాస్క్ ఫోర్స్ టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ఉన్నారు. అట్లాగే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ టీములు ఏర్పాటు చేసి దీనిలో పోలీస్ డిపార్ట్మెంటు, మన వ్యవసాయ శాఖ సిబ్బంది, అట్లే వేరే డిపార్ట్మెంట్లు కూడా మనం ఈ సభ్యులుగా చేర్చి వీళ్ళు విస్తృతంగా కూడా మండలాల్లోని, గ్రామాల్లోని షాపులతో పాటు లైసెన్సులు ఉన్న షాపులతో పాటు బయట ఉన్న గోడౌన్స్ కావచ్చు, ప్రైవేట్ ఏజెన్సీలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. అట్లాగే మన బార్డర్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి మనకి. అక్కడ కూడా మనము చెక్ పోస్టులలో కూడా మన సిబ్బందిని కూడా పెట్టేసి వేరే పక్క రాష్ట్రం ఆంధ్ర నుంచి కూడా మన జిల్లాకు ఎటువంటి నకిలీ విత్తనాలు అంటే ముఖ్యంగా పత్తి విత్తనాలు రాకుండా కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రైతులు సూచించేది ఏమంటే గ్రామాలకు వచ్చే ప్రైవేటు అపరిచిత వ్యక్తుల నుంచి వెళ్ళి ఎలాంటి విత్తనాలు తీసుకోకుండా మన జిల్లాలో 500కు పైగా లైసెన్సులు కలిగిన షాప్స్ ఉన్నాయి. సో అక్కడనే డీలర్స్ దగ్గర మీకు కావాల్సిన విత్తనాలు రకాలను ఎంచుకొని తీసుకోవాలని చెప్తున్నాము. తీసుకునేటప్పుడు విత్తనం బిల్లుతో పాటు బిల్లు తీసుకోవాలి తప్పనిసరిగా. సో ఏదైతే పంట ఉన్నదో ఆ పంటకు సంబంధించిన రకం సంబంధించిన సంచిని పంటకాలం పూర్తయ్యేంత వరకు కూడా భద్రపరచుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. సో ఈ విషయంలో మేము చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా మీ గ్రామాల్లో ఎవరైనా ఇలాంటి అపరిచిత వ్యక్తులు లూజ్ సీడ్స్ కావచ్చు, ఇంకేదైనా పాకెట్స్లో తీసుకొచ్చినా కూడా మా టాస్క్ ఫోర్స్ టీమ్ మెంబర్స్ కావచ్చు, మా వ్యవసాయ శాఖ సిబ్బంది కానీ తెలియజేసినట్టయితే వాళ్ళు పట్టుకొని వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా లైసెన్స్ షాపుల్లో ఎవడన్నా కూడా అలాంటి నకిలీ విత్తనాలు అమ్మినా కూడా వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళ మీద కూడా చేయడం జరుగుతుంది. బ్లాక్ మార్కెటింగ్, ఎరువులకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు సంబంధించి సమస్య రైతుల నుంచి వినపడుతుంది సార్. దాని మీద జిల్లా యంత్రాంగంగా ఏం చర్యలు తీసుకోబోతున్నారు? సో నకిలీ ఎరువులు అనేది మన జిల్లాలో నకిలీ ఎరువులు అనేది 80% రావండి. మనకు ప్రధానంగా వాడుక అవుతుంది బ్లాక్ మార్కెటింగ్. సో బ్లాక్ మార్కెటింగ్ కూడా మనం చేయడానికి లేదు. మనం రెగ్యులర్ కూడా షాప్స్ అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. అంటే వారంలో ఒక 2 times మా వ్యవసాయ అధికారులు, మండల స్థాయి అధికారులు, అట్లాగే డివిజన్ స్థాయి అధికారులు, అట్లాగే జిల్లా వ్యవసాయ అధికారులు, నేను కూడా జిల్లాల్లోని మండలంలోని అన్ని షాప్స్ కూడా మనం రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నాం. ఒక యాప్ ద్వారా కూడా మేము దాన్ని రెగ్యులర్గా స్టాక్స్ ఎంత ఉన్నాయి, ఆన్లైన్లో ఎంత ఉంది, ఫిజికల్ స్టాక్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా కూడా మేము దీని నిరోధాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. సారు చాలా బిజీలో కూడా అడగగానే చాలా పనుల ఒత్తిడి, వేరే మీటింగ్స్, వ్యవసాయ సీజను ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇంత బిజీలో కూడా అడగగానే ఎంత పనుల ఒత్తిడి, మీటింగ్స్, విజిటింగ్స్, యంత్రాంగం మానిటరింగు, నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వాటికి సంబంధించిన సమస్యలు, ఇంకొక వైపు ఎల్నినో ఎఫెక్టు, ఇంత పనుల ఒత్తిడిలో కూడా
సారు వీటన్నిటిని మానిటరింగ్ చేసుకుంటూ డైనమిక్ ఆఫీసర్గా మన ముందు ఉన్నారు. సో సారు మేము అడిగగానే మా రిక్వెస్ట్ చేసి సమాచారం ఇచ్చారు. సార్ని అవకాశం ఉంటే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేసి మరిన్ని సమాచారం భవిష్యత్ కాలంలో తీసుకుందామని చెప్పేసి ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి ఖమ్మం జిల్లాని సారి టీము ప్రభుత్వం ఈ బయటపడేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినాం. థ్యాంక్ యూ సార్.